హల్లెలూయా. మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, అప్పుడే దాన్ని పెట్టారా, ఎలిజబెత్తు జకరయ్య ఈ లోకాసువార్త 1:5లో వారు యాజకత్వం చేస్తున్నారు. యాజకత్వం అంటే ఎప్పుడు దేవుడు కనపడుతున్నారు, మందిరంలో ఎప్పుడు పరిచర్య చేస్తున్నారు, నీతిగా బ్రతుకుతున్నారు, సకల విధములైన ఆజ్ఞల చొప్పున బ్రతుకుతున్నారు. ఇన్ని చేసి కూడా నోరు మూసుకొని మళ్ళీ దేవుని దగ్గర మౌనంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కూడా కొంతమంది నన్ను ప్రశ్నించారు. ఒక అతను ప్రశ్నించాడు, దేవుని స్తోత్రం, అన్నయ్య నేను వాళ్ళందరికంటే నేను బెస్ట్, వాళ్ళందరికంటే నేను చాలా నీతిమంతుడినే. అర్థమైందా? నేను నా కుటుంబం చాలా చాలా నీతి కలిగింది, నా పక్కన ఉన్న వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు అందరూ పాపులే అన్నట్టుగా మాట్లాడాడు సార్ నాతో. దేవుని స్తోత్రం. మేము కరెక్టు అయినా మాకెందుకు ఇట్టా అన్నాడు. నేను చెప్పాను, నీకు తెలియనటువంటి నీ తప్పేంటో నీకు తెలుసా అన్న. నేను కరెక్ట్ అనుకోవడమే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. ఇతరుల కంటే నేను బెటర్ అనుకున్నవాడు ఎవడండి బైబిల్లో? పరిసయ్యుడు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఈ సుంకర కంటే కూడా నేను బెటరే అనుకున్నాడు. దేవుని స్తోత్రం. కానీ సుంకరి పరిసయ్యుడు ప్రార్థనకి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు, సుంకర బయట ఉన్నాడు. పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, దేవునికి ఇష్టంగా లేదు. ఇతగాడేమంటాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమా భాగాలు ఇస్తున్నాను, దొంగలాగలేను, వ్యభిచారులాగలేను. అదిగో బయట ప్రార్థన చేస్తున్నాడు చూడు, వాళ్ళ కూడా లేను. దేవుని స్తోత్రం. ఇట్లా విమర్శించాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండొచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, వ్యభిచారిలాగా లేకపోవచ్చు, దొంగలాగా లేకపోవచ్చు, అదిగో ఆ సొంకరిలాగా కూడా నువ్వు లేకపోవచ్చు, అయినను నువ్వు అతిశయించుకుంటున్నావు, విమర్శిస్తున్నావు, తీర్పు తీరుస్తున్నావు కాబట్టి నీకంటే ఆ బయట ప్రార్థన చేస్తున్న సొంకరే నీతిమంతుడు అన్నాడు. చప్పట్లు కొట్టి కట్టుగా చెప్పండి. హల్లెలూయా. దేవుని దగ్గర మనము ఎన్ని చేసినా జకరయ్య ఎలిజబెత్ లాగా మౌనంగా ఉండాల్సిందే. ఆమేన్. నేనేదో లేకపోతే, అయ్యా నువ్వు నాకు పిల్లల్ని ఇమ్మంటే లేదు, నేను నీకు పరిచర్య చేయను, నేను లేకపోతే నీ మందిరం ఆగిపోద్ది అనే ఆలోచనలు ఏ రోజన్నా వచ్చాయా? రాలా. ఆయన చిత్తమైనప్పుడు ఇస్తాడు, ఆయన చిత్తమైనప్పుడు చేస్తాడు. అసలు చేయకపోయినా పర్వాలేదు. దేవుని స్తోత్రం. ఇలాంటి వాళ్ళని భక్తులు అంటారు. తను ఆశపడిన దాని కొరకు పోరాడేవాడు, ఆశపడిన దాని కొరకు దైవ సన్నిధికి వచ్చేవాడు స్వార్థపరుడు అంటారు. నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చేతిలో ఉంది. పస్తుంచుతాడో, పోషిస్తాడో, ఆరోగ్యం ఇస్తాడో, మంచాన పడేస్తాడో, మేలు చేస్తాడో, కీడు చేస్తాడో, నా ఆశ నెరవేరుస్తాడో, నెరవేర్చకపోయినా పర్వాలేదు అనుకునేవాడు భక్తుడు. చప్పట్లు కొట్టుగట్టుకెళ్ళి చెప్పండి. నా ఇష్టమే నెరవేరాలి, నేను అనుకున్నదే జరగాలి, అలా జరగకపోతే నీకు సంబంధించినవి నేను ఆపేస్తాను అనుకుంటే ఇలాంటి వ్యక్తిని ఏమంటారు చెప్పండి మీరు? ఇప్పుడు యాజకుడు కదా, నేను అడుగుతున్నా, నాకు ఆ పిల్లలను నాకు ఎందుకు ఇవ్వట్లేదు, అందుకని నేను మందిరంలో ఏం చేయను, యాజకత్వం చేయను. మేము ఇంత నీతిగా యథార్థంగా అలా ఎలా ఉంటున్నాం, మాకు ఎందుకని చేయవు అని ఏ రోజైనా జకరయ్యకి ఎలిజబెత్కి ఆలోచన వచ్చిందా? ఈ రోజున మీరు కూడా దేవుణ్ణి ప్రశ్నించకూడదు, కానీ దేవుని కార్యము కొరకు కనిపెట్టి ఎదురు చూడాలి. వాళ్ళకి ఇల్లు ఇచ్చావు, మాకు ఇల్లు లేదు. ఏంటి దేవుడా, మేము వారం మందిరానికి రావట్లేదా, నేను స్తుతించట్లేదా అనకూడదు. వాళ్ళకి మంచి బైక్ ఇచ్చావు, మాకు బైక్ లేదు అనకూడదు. వాళ్ళకి అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, నాకెందుకు ఇవని అడగకూడదు.
నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. చెప్పండి, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అన్నప్పుడు ప్రారంభ పరీక్షను నువ్వు జయించగలుగుతావు. దాని స్తోత్రం కలుగునుగాక. అతన్ని సృష్టించిన దేవుడు, అతన్ని రక్షించిన దేవుడు, అతన్ని సేవకు పిలిచిన దేవుడు, అతని హృదయాంతరంగంలో ఏమున్నదో తెలియదా? అతని హృదయమును దేవుడు చూడడా? అతని ఆశను దేవుడు గమనించడా? ఈ రోజున మిమ్మల్ని దేవుడు గమనిస్తున్నాడా లేదా? ఈరోజు దేవుడు మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు గమనిస్తున్నాడా లేదా? పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులు ఎలా ఎరుగునో మనం చెప్పక మునిపే, అడగక మునిపే అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. అయితే ప్రారంభ పరీక్షలో ఎప్పుడైనా ఇదిగో ఈ అబ్రహాం లాగా మనం దేవుణ్ణి క్వశ్చన్ వేయడానికి తెగించకూడదు. నువ్వు అనుకున్నవి దేవుడు చేస్తే, నువ్వు అనుకోనవి దేవుడు చేయకపోతే, అప్పుడే తినిపెట్లారా, నువ్వు అనుకున్నవి జరిగినంతకాలం దేవుణ్ణి వెంబడిస్తావు. నువ్వు అనుకున్నవి జరగకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు. కానీ నేను అనుకున్నవి, దేవుడు అనుకున్నవి, నేను ఆశపడుతున్నవి, దేవుడు కోరుకుంటున్నవి ఏదైనా ఆయన చిత్త ప్రకారమే నా జీవితంలో జరగాలి. కానీ నాకంటూ ఏరే సొంత ఆలోచన లేదన్నప్పుడు మాత్రమే మన జీవితంలో బెస్ట్ కార్యాలు, గ్రేట్ మిరాకల్స్ దేవుడు చేయగలడు. దేవుని స్తోత్రం. పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడాలి. చేతులు పైకి ఎత్తి గడుగలు చెప్పండి. నీకు బాగా సహాయం చేసేవాళ్ళు ఏదో ఒక రోజు నేను బెదిరిస్తారు. నేనుంటేనే కదా నీకు గతి అని. నీకు బాగా ఉపయోగపడే వాళ్ళు మధ్యలో హ్యాండ్ ఇస్తారు. నీకు నువ్వు అనుకుంటావు, చాలా నమ్ముతావు వాళ్ళని, వాళ్ళ మధ్యలో హ్యాండ్ ఇస్తారు. నీకు ఇలా చేస్తారని నేను అనుకోలేదే అనుకుంటావు. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో నీతో ఉన్న వాళ్ళని కూడా దేవుడు తీసేస్తాడు. నీ పక్కన ఉన్న వాళ్ళని కూడా తీసేస్తాడు. నీకెంతో మేలు చేసిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అలాంటప్పుడు కూడా నువ్వు వనకకూడదు, కదలకూడదు, భయపడకూడదు. హల్లెలూయా. నేను ఎక్కడ నిలబడ్డా? బండ పైన నిలబడ్డా. బండ కదలదు, ఆ బండ మీద నిలబడిన నేను కదలను. ఈ విధమైనటువంటి ధైర్యముతో ప్రారంభ పరీక్షలో నువ్వు నిలబడాలి. దాని స్తోత్రం కలుగునగాక. ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ శోధనలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసే వాళ్ళకే ఎక్కువ శోధనలు, ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ విజయాలు, ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ పరీక్షలు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ దానియేలు ప్రార్థన ఎక్కువ చేయటం వలన తనకేమొచ్చింది? శోధన వచ్చింది. ఏ శోధన వచ్చింది? మరణకరమైన శోధన. 4 రోజుల దాకా ఏ దేవునికి మానవునికి ప్రార్థనలో మనవులో చేయకూడదు. దాని స్తోత్రం కలుగునగాక. అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు పరీక్షిస్తాడు. ఇది పరీక్ష. అది దానియేలుకి ఒక పొజిషన్ ఇచ్చాడు. దేవుడు పొజిషన్ ఇచ్చాడు. ప్రారంభంలో ఫుడ్ విషయంలో పరీక్షించాడు. ఎదిగిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత భక్తి విషయంలో పరీక్షించాడు. ఇప్పుడు 4 రోజుల దాకా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మానవునికి మనం చేయకూడదు అన్నప్పుడు దానియేలు, నేను ఒకవేళ ఈ ఆజ్ఞను మీరి నా అనుదిన అలవాటు ప్రకారం 3 సార్లు నేను ప్రార్థన చేస్తే నన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారు, ఆ తర్వాత నేను చచ్చిపోతాను అనే ఒక భయము అతనికి ఉండవలసింది కదా. వాక్యంలో ఏమని రాయబడిందంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం, ఇట్టి శాసనము
సంతకము చేయబడినని ఎరిగి, చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను. ఇక్కడ గమనించండి, అంటే నేను ప్రార్థన చేస్తే నన్ను తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తారు, నా జీవితం ముగించబడిద్ది అని తెలిసినా కూడా ఈ భక్తి విషయంలో తెగించుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. కొన్ని పరీక్షలు మిమ్మల్ని ఒంటరినే చేస్తాయి. కొన్ని పరీక్షల్లో నీకు ఎవరు సలహా కూడా ఎవరు నిన్ను ప్రోత్సహించరు, ఎవరు నీకు ధైర్యం చెప్పరు, ఎవరు ఆదరించరు. అలాంటప్పుడు కూడా నా ప్రియదేని పెట్టారు, ధైర్యంగా నిలబడాలి. అలాంటి పరీక్షల్లో కూడా సోలిపోకూడదు, వాలిపోకూడదు, కృంగిపోకూడదు. నరమాతృలైన ఈ మనుషులంతా నన్ను బెదిరించిన, నాకు దూరమైన, నన్ను పిలిచిన దేవుడు నా దగ్గరే ఉంటాడుగా, నా పక్కనే ఉంటాడుగా. నీవు ఈ ఎలిజబెత్ జకరయ్యలాగా దేవుని ఎదుట యథార్థంగా, నీతిగా, నిర్దోషంగా దేవుని ఆజ్ఞలు, కట్టడలు పాటించే విధానములో ఎక్కడ తప్పిపోకుండా ఉంటే నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతమైన అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయగలడు. దాని స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నలుదిశలు ఆలోచిస్తావు, ఎవరున్నారా అని. దేవుడు అంటాడు, నలుదిశలు ఆలోచిస్తుంది నువ్వు మనుషుల కోసమా? ఈ లోక సంబంధమైన ఆశ్రయ పురాల కొరకు నువ్వు వెతుకుతుంది. నేను లేనా అంటే నా గురించి నీకు ఎక్కువ ధ్యానం లేదా? నా గురించి ఎక్కువ ఆలోచన లేదా? ఓహో, నువ్వు ఆశ్రయించిన ఆశ్రయ పర్వతాల మీద నీకు ఆలోచనలు. ప్రియదేవుని బిడ్డలారా, ఒంటరిగా నిలబడటం అనేది చాలా కష్టతరమైన విషయం. ఇప్పుడు దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పుడు దానియేలు అనుకుంటాడేమో, ఒకవేళ ఏముంది, ఒక నెల రోజులు ప్రార్థన చేయకపోతే ఏమైంది, దేవుడికి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా, అయ్యా శోధన వచ్చింది అయ్యా, అందుకే ప్రార్థన చేయలేదులే అయ్యా అంటే పోద్దిగా. దానియేలుకు తెలుసు, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అవకాశాలు అన్నీ బాగున్నప్పుడు భక్తి చేయటం అనేది అది పరీక్ష లేని భక్తి. అవకాశాలు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు భక్తి చేయగలిగితే అది యథార్థమైన భక్తి. ఇప్పుడు దానియేలుని సింహాల బోన్లో వేసేటప్పుడు ఈ ముగ్గురేరి, షద్రకు, మెషకు, అబ్దు, వీళ్ళు ఎక్కడికి పోయారు? వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు అసలుకి వచ్చారా? కనీసం పలకరించడానికి వచ్చారు దానియేలు దగ్గరికి. ముఖ్యమైన స్నేహితులేగా, వాళ్ళు పలకరించినట్టు ఏమైనా ఉందా బైబిల్లో? దేవుని స్తోత్రం. అది చెప్పాలి గట్టిగా. ప్రియ దేవుని సంగమా, కొన్ని సందర్భాల్లో దేవుడు పరీక్షిస్తాడు. అలాంటప్పుడు మనం ఆ పరీక్షలో నిలబడాలి. ఇప్పుడు యోబు ఉన్నాడు, యోబు భార్య ఉంది. అన్నీ ఇచ్చినప్పుడు యోబు భార్య బాగానే మాట్లాడింది. తీసేసినప్పుడు, ఇచ్చిన తర్వాత, అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు పరీక్షించాడు యోబుని. కానీ యోబు భార్య ఫెయిల్ అయిపోయింది, యోబు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఆమేన్. చరిత్రహీనురాలైంది చరిత్రలో. కానీ యోబు అంటున్నాడు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే కనిపెడతాను. వాక్యం చదవండి. దాని స్తోత్రం కలుగును గాక. ఆయన, యోబు గ్రంథం, యోబు గ్రంథము, ఆయన నన్ను చంపినను, 13వ అధ్యాయం 15వ వాక్యం. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. గట్టిగా చెప్పండి.
ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెడుచున్నాను. చతురుపైకి ఎత్తి గడిగలు చెప్పాలి. ఈ రోజున మీరు ఎవరి కొరకు కనిపెడతారు చెప్పండి? మీరు ఎవరి కొరకు కనిపెడతారు? తన స్తోత్రం కలుగును గాక. ఆయన నన్ను చంపినను, ఆయన కొరకే కనిపెడతా. కొంతమంది గుంపుతో చేస్తుంటారు భక్తి. ఇప్పుడు యోబు గుంపుతో చేసేవాడైతే స్నేహితులు తనను నిరుత్సాహపరిచినప్పుడు తన జీవితంలో ఎంతో నిరాశకి నిస్పృహలకి గురి కావలసింది కదా. భార్య కూడా ఏకీభవించినటువంటి పరీక్ష ఇది. ఏకీభవిస్తుందా? కానీ ఒక్కడే నిలబడ్డాడు. చూడండి, కొన్నిసార్లు నువ్వు ఒక్కదాని అయిపోతావు, అప్పుడు ఎవరు ఏకీభవించరు. వాళ్ళు అంటారు, ఎందుకమ్మా అంత భక్తి, ఎందుకమ్మా అంత ప్రార్థన, ఎందుకమ్మా యేసయ్య, ఎందుకమ్మా మందిరం అంటారు. నిలబడతావా? దమ్ముంటే నిలబడు. దేవుడు కొన్నిసార్లు పెట్టి పరీక్షలో ఎవ్వడూ నిలబడాడు, ఎవ్వరు నిలబడరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు నిలబడరు. ఈ గుంపుతో భక్తి చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఏంట్రా నీ సంగతి, నా సంగతి ఇదే అన్నాడు అనుకో, ఈ అడిగేవాడు ఉంటాడు, ఈడు కూడా చిన్నగా వాడి దారే పడతాడు. ఇది నిజమైన భక్తి కాదు. దేవుడు చెయ్యి పట్టుకున్నవాడు ఏమంటాడంటే, ఆయన నన్ను చంపినను, ఆయన కొరకే కనిపెడుతున్నాను. హల్లెలూయా. ఆయన కొరకే కనిపెడుచున్నాను. తన స్తోత్ర. ఏబు దేవుణ్ణి తిట్టేసి సావు, ఇంకో దేవుడిని నమ్ముకుందాం మనం. ఈ దేవుడు మనకేం చేశాడు? పిల్లలు లేకుండా చేశాడు. ఈ దేవుడు మన ఆస్తులన్నీ బాగొట్టాడు. ఈ దేవుడు ఏం చేశాడు? ఇంకా దేవుడు అంటావే, దేవుని దూషించి సావు అన్నప్పుడు, అవునే నాకు కూడా అదే ఆలోచన వస్తుంది, అదే ఆలోచన వస్తుంది, సరేనే ఇంకో దేవుడిని నమ్ముకుందాం పాయే అన్నాడా? భక్తిలో స్ట్రాంగ్ ఏబు. చప్పట్లో గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన నన్ను చంపినను. ఇదే మాట ఎవరన్నారు? షద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు కూడా ఏమన్నారు? రాజా, మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా, ఆ మాట చూడండి, ఆయన రక్షింపకపోయినా మేము ఈ బొమ్మకి మ్రొక్కము. తీర్మానాలు చూడండి భక్తులారా. ఏబు అంటున్నాడు, ఆయన నన్ను చంపినా ఆయనకెళ్ళే కనిపెడతా. ఇక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగోలు అంటున్నారు, ఆయన మమ్మల్ని రక్షింపకపోయినా ఈ బొమ్మకు మాత్రం మేము మొక్క. పౌలు కూడా అంటాడు, నా మట్టుకైతే బతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభమే. ఈ రోజున దేవుడు ఎలాంటి భక్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు? చావైనా, బ్రతుకైనా, మేలైనా, కీడైనా నా కొరకే, నా చిత్తానికే అప్పగించుకున్న వారి కొరకు, కనిపెట్టే వారి కొరకే నేను ఎదురు చూస్తున్నాను. నేను స్తోత్రం కలుగును గాక. నేను సేవకు తీర్మానం చేసుకొని వచ్చినప్పుడు అదే నా నిర్ణయం, ఇప్పుడు కూడా అదే. దేని స్తోత్రం. విశ్వాసులు కొంతమంది అది ఇదని నన్ను బెదిరించిన నేను బెదరను. కొంతమంది ఈ వాక్యం సరిగా తెలియని వాళ్ళు అదన్నా ఇదన్నా అని కొద్దిగా బెదిరించినట్టు మాట్లాడతారు. నేను మనసులో అనుకుంటా, నన్ను పిలిచింది ఆయన కదరా, మీరు కాదు కదా. దేని స్తోత్రం. మీరెవరో మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. హల్లెలూయా. కడ వరకు నాతో ఉండేది ఎవరు? పోతారంటే మీరు ఏదో బయటికి పోతారని కాదు, శాశ్వతంగా ఉంటారా? ఏదో ఒకరి దినాన ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే కదా. ఆయన నన్ను చంపినను. దేని స్తోత్రం. ఇప్పుడు ఏబు భార్య మధ్యలో వచ్చిందా? ఏబు పుట్టినప్పుడే వచ్చిందా?
యోబు పిల్లల మధ్యలో వచ్చారా, పుట్టినప్పుడే వచ్చారా ఆయనతో పాటు? దేవుడు మనతో శాశ్వతమైన బంధముతో ఉండేది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, కొన్నిసార్లు మీరు స్థిరపడిన తర్వాత మీకు భయంకరమైన పరీక్షలు వస్తాయి. అయినను ఆ జక్కరయ్య ఎలిజబెత్ లాగా మీరు ఎదురు చూస్తూనే ఉండాలి. మీరు కొన్నిసార్లు అన్నయ్య కొన్ని ఇబ్బందులు అన్నయ్య, మాకు కొంచెం నీ సందర్భంలో శరీరం కూడా సహకరించట్లేదు అన్నయ్య, చాలా బాధలు. నేను మీ అందరూ చెప్తున్నాను, ఓపిక పట్టండి, కొంచెం మీకు టైం వస్తుంది, ఆగండి. హల్లెలూయా. కానీ భరించు. కానీ అట్టని నీతిని వదలొద్దు, యథార్థత వదలొద్దు. ఈడ్చుకుంటూ అట్టాగే దైవ సన్నిధికి రా, భరించుకుంటూ అట్టాగే దైవ సన్నిధిలో నిలబడు, ఓర్చుకుంటూ అట్టనే నిలబడు. చూస్తున్నాడు ఆయన. ఆమేన్. కనిపడుతున్నాడు ఆయన. ఆయన బిడ్డలను ఆయన సిగ్గుపరచడు. చప్పట్లు కొట్టి కట్టుకలు చెప్పండి. ఆయన బిడ్డలని ఆయన తలదించుకోనివ్వడు. ఆయన బిడ్డలని హేళనలకి నవ్వుతాలకు అప్పగించి సంబరపడిపోడు. స్తోత్ర. ఏ రాజు అయితే దానియేలుని సింహాల బోన్లో వేశాడో అదే రాజు వచ్చి దానియేలు కాళ్ళు పట్టుకున్నాడు. ఏ రాజు అయితే షడ్రకు మేషకు అబ్దెనగోలని అగ్నిగుండములో వేయించాడో అదే రాజు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. ఏ వ్యక్తి అయితే ఈరోజు మీ మీద రకరకాలుగా మాట్లాడుతున్నారో, ఏ వ్యక్తులైతే మిమ్మల్ని తోలనాడి అనేక మాటలతో గుచ్చి నొప్పించి మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారో, ఒక దినాన వాళ్ళని మీ కాళ్ళ దగ్గర పడేస్తాడు దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. మీ కాళ్ళ దగ్గర పడేసే రోజు వస్తుంది. ఆగండి, భయపడవద్దు. స్తోత్ర. పెదవులు విరుస్తారు, కొంతమంది తోలనాడుతారు. నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ జకర ఎలిజబెత్తు యవ్వన కాలం నుండి ఎంతమందితో నిందలపడ్డారు, ఎంతమందితో అవమానపరచబడ్డారు, ఎంతమందితో బాధను అనుభవించారు. ఏ పెళ్ళికి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, మీకు పిల్లలు లేరా, మీరు మందిరంలో సేవ చేస్తున్నారుగా, ఆ దేవుడు కనికరించలేదా? అదిగాక పాస్టర్లకి జరగకపోతే ఎట్లాంటి భయంకరమైన శోధన ఉంటుంది. సేవకులకి శోధన కాదు, వేదన ఉంటుంది. పాస్టర్ గారికి ఏదైనా జరిగితేనే కదా ఇతరులకు చెప్పగలిగేది. ఆయనకే జరగకపోతే రకరకాల ప్రశ్నలు వేస్తారు. దేవుని స్తోత్రం. డిఎల్ మూడీ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ద్వారా ఎన్నో సభలు ఏర్పాటు చేయబడ్డాయి. లక్షల మందిని ప్రభు వైపు తిప్పిన దైవజనుడు ఆయన. ఆయన ఒక దినాన్ని ఇంటికి పోగానే ఆయన ఇల్లు మొత్తం కాలిపోయిందంట. ఆయన చేతిలో ఉన్న బైబిల్ ఒక్కటి తప్ప, కట్టుకున్న డ్రెస్సు తప్ప మొత్తం కాలిపోయింది. ఈ మీడియా వాళ్ళు, తెలిసిన వాళ్ళు వచ్చి, సార్ మీరు ప్రపంచంలోనే గొప్ప స్వార్థికులు, మీరు మీ మీటింగ్కి పెడితే వేల లక్షల మంది జనం వస్తారు మిమ్మల్ని చూడటానికి. మీ ద్వారా ఎంతోమంది రక్షణ పొందారు, ఎన్నో మేలులు పొందారు, స్వస్థతలు పొందారు. ఈ రోజున మీకు ఇలాంటి పరిస్థితి రావటం ఏంటండి అని అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, దేవుడే ఇచ్చాడు, తీసుకుని పోయాడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ తీసుకెళ్ళారని కాలిపోయినాయని నాకు బాధ లేదు. నాకు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటి మిగిలింది. నా గుండెల్లో ఆయన నిలబెట్టిన ధైర్యం ఒకటి ఉంది. ఇంతకంటే దేవుడు నాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు. మీరు చూద్దు రాగండి. ఇది ఎందుకు వచ్చిందని నేను దేవుణ్ణి ప్రశ్నించను, ఎందుకు ఇలా జరుగుతుందని నేను ప్రశ్నించను. ఆయన ఇష్టం. దేవుని స్తోత్రం.
డిజిఎస్ దినకర్ణ అని ఒక పేరుగాంచిన ఒక సువార్థికుడు మెడ్రాస్లో ఉంటాడు. నా ప్రియమైన బిడ్డలారా, యేసు పిలుచుచున్నాడు, జీసస్ కాల్స్ అని ఉంటుంది వాళ్ళ సంస్థ. ఆయన తెలిసిన వాళ్ళు మీకు తెలియచ్చేమో, దినకర్ణ గారు తెలీదా? ఆయన బాగా పేరుగాంచిన ఆయన. ఒక దినాన్ని యాక్సిడెంట్లో, ఒక కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో కుమార్తె చచ్చిపోయింది. ఆ కుమార్తె అంటే ఆయనకి ప్రాణం చనిపోయింది. చనిపోయినప్పుడు ఆయన ఇక నాకు సేవ వద్దు, ఏమొద్దు, నేను ఇష్టమైంది దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని, ఆయన గత కాలంలో బ్యాంక్ మేనేజర్ అనమాట. దేవుడు పిలుపు మేరకు ఉద్యోగాన్ని వదిలి దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి సువార్త చెబుతుంటాడు. దేవుని స్తోత్రం. డిజిఎస్ దినకరణ అంటే మీకే తెలియదు, ఇంకందరికీ తెలుసు. ఆయన ప్రతి క్రైస్తవుడికి తెలుసు డిజిఎస్ దినకరణ గారు అంటే. అది చెప్పండి గట్టిగా. అయితే నా ప్రియమైన బిడ్డలారా, కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి అన్నారంట, సార్ మీ ద్వారా ఎంతోమంది స్వస్థతలు పొందారు, ఎన్నో అద్భుతాలు పొందారు, ఎంతోమంది రౌడీలు, గోండాలు, భయంకరమైన వ్యభిచారులు కూడా మారారు, అలాంటిది మీకు ఇలా జరగటం ఏంటి సార్ అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడంట. ఒక పూల తోట ఉంది, ఆ పూల తోటకి ఒకడు కావలివాడున్నాడు, ఆ పూల తోటకి ఒక యజమానుడు ఉన్నాడు. ఆ పూల తోటలో ఒక పువ్వు, ఒక గులాబీ పువ్వు బాగా వికసించింది. ఆ కావలివాడు రోజు నీళ్లు పోసి స్పెషల్గా ఆ చెట్టుని బాగా పెంచుతున్నాడు. ఎందుకంటే ఆ పువ్వు కోసం తను చాలా చాలా జాగ్రత్తగా ఆ పువ్వుని చూసుకుంటూ ఉండేవాడు. చాలా ఇష్టపడ్డాడు కూడా. ఒకరోజు ఆ తోట యజమానుడు వచ్చి చాలా పూలు అక్కడ కనపడిన ఆ పువ్వు మీద ఆయన దృష్టి పడింది, తెంచేసుకున్నాడు. ఈ కావలి వానికి బాధ కలిగింది. నేను ఇష్టపడ్డ పువ్వునే నా యజమానుడు తుంచేశాడు, తెంచుకొని పోతున్నాడు అని. కానీ యజమానుని అడగలడా? ఆ పువ్వుని ఎందుకు తెంచుకున్నావని అడగలడా? తోట అయింది, ఇక్కడ ఉన్నవన్నీ ఆయనవి, నేను ఆయన దగ్గర జస్ట్ సేవకుడిని. ఆయనకి ఇష్టమైంది ఏదైనా తెంచుకొని పోతాడు. అదే రీతిగా ఈ లోకములో నేను కూడా ఒక సేవకుడిని అంతే. ఆ పువ్వు లాంటిది నా కూతురు. యజమానుడు దేవుడు, నేను కావలి వాడను, కావలి కాసనే తప్ప ఆ పువ్వు మీద అధికారం నేను పొందలేదు. ఆయనకి నచ్చింది ఏం చేశాడు? తెంచుకొని పోయాడు. వద్దనడానికి నేనెవరిని? నేను స్తోత్రం కలుగును గాక. నీకు ఏది ఉంచాలన్నా తెంచాలన్నా దేవుడి చేతిలో ఉంది. అడగటానికి నువ్వెవరివి? దేవుని స్తోత్రం. ప్రశ్నించడానికి నువ్వెవరివి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఇష్టం. ఆరోగ్యం ఇస్తాడు, లేకపోతే అనారోగ్య పాలు చేస్తాడు. ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. సమృద్ధితో ఉంచుతాడు, అవసరమైతే దరిద్రులుగా కూడా చేస్తాడు. ఆయన ఇష్టం. అవసరమైతే గాయపరుస్తాడు, ఆయనకి ఇష్టమైతే స్వస్థపరుస్తాడు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఏ స్థితిలో ఉంచినా ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. చప్పట్లో కొట్టి కడిగలు చెప్పండి. హల్లెలూయా. ఏ స్థితిలో ఉంచినా, ఇప్పుడు నేను ఉన్నాను, దేవుడు ఏదో కొంత ఒక చిన్న పరిచయం ఇచ్చాడు మనకి. ఈ పరిచయాన్ని బట్టి దేవా స్తోత్రం అని చెప్పడమే. నేను కాదు అల్లది వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలంటే కుదరదు. దేవుడు అంటాడు, ఓయ్ ఈ స్థితిలోనే ఉండాలని నా ఇష్టం. నువ్వు అట్టుండాలి ఇట్టుండాలని నువ్వు కోరుకుంటే అది నీ ఇష్టమైతే దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్ను ఏ స్థితిలో పిలిచానో ఆ స్థితిలో నమ్మకంగా నా పని చెయ్యాలి. చప్పట్లు కొట్టి గట్టిగా. మీకు కూడా చెప్తున్నాను, మీ పక్కమట వాళ్ళు లక్షలాధికారులు కావచ్చు,
మీకు ఏ పూట కాపూట తెచ్చుకునే పరిస్థితులు కావచ్చు. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి కనపరచండి. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని బట్టి దేవుని కనపరచండి. ఆ ఉన్న వాళ్ళని చూసి అలా ఎందుకు ఉండలేకపోయాము అని బాధపడమాకండి. ఒకటే మాట చెప్పండి, దేవుడు మాకు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలోనే దేవుని కనపరుస్తాం. హల్లెలూయా. ఆ స్థితిలోనే మేమేదో మేళ్ళు మిద్దులు కట్టుకోవాలని మాకు ఆలోచన ఏం లేదు. దేవుడు మాకు ఇది ఇచ్చాడు, స్తోత్రం. నేను అదే అనుకుంటా, దేవుడు ఏదో మాకు 13 సంఘాలు ఇచ్చాడు, ఏదో కొంతమంది సేవకులను ఇచ్చాడు. నేనేదో అల్లా ఓసన్నా మందిరమో ఏ పెంతుకొస్తో నేను చూసుకోనుగా. నాకు అప్పగించింది నేను చేయడమే, వాళ్ళతో నాకేం పని? దేవుని స్తోత్రాలు చెప్పండి. అర్థమైంది? వీళ్ళందరితో నాకేం పని? దేవుడు నన్ను ఏ స్థితిలో నిలబెడితే దాంట్లో నమ్మకంగా నేను దేవుడి పని చెయ్యాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఆయన చిత్తం మీద చేస్తాడేమో. అసలు వాళ్ళలాగా అనుకోవాల్సిన అవసరం ఏంటి? అర్థమైంది మీకు? అట్లాగే మీరు కూడా ఒకరిలాగా అనుకోవాల్సిన అవసరం ఉందా? దేవుడు ఏదో మీకు పిల్లల్ని ఇచ్చాడు, చిన్న కుటుంబం ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించండి. లేని దానిని ఆశ పడినప్పుడే వేదన స్టార్ట్ అయింది. లేని దాన్ని కోరుకున్నప్పుడే నిరాశ నిస్పృహలు కలుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. నాకు అది లేదే, ఇది లేదే, ఇది లేదే, అదిగో మా తమ్ముడికి మా అన్నకుందే, అదిగో వాళ్ళకుందే. అసలు వాళ్ళని ఎందుకు చూస్తావు? నువ్వు చూడాల్సిన దేవుణ్ణి. దేవుడు అంటాడు, నన్ను నేను కదా నీకు ఏదైనా చేసేది. నేను నడిపించే మార్గములో నువ్వు నడు. నీ పైన దృష్టి ఉంచి నీకు ఉపదేశం ఇచ్చి నీవు నడవలసిన మార్గములో నిన్ను నడిపిస్తాను. ఒకసారి ఇట నెత్తిమి చేపెట్టుకోండి తల మీద. నా పైన దృష్టి ఉంచి నాకు ఉపదేశము చేసి నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపించు ప్రభువా. నేను నడవలసిన త్రోవలలో నన్ను నడిపించు ప్రభువా. హల్లెలూయా. నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపించయ్యా. దాని స్తోత్రం. నా పైన దృష్టి ఉంచి నాకు ఉపదేశమిచ్చి నన్ను నడిపించిన నజరేయుడా. హల్లెలూయా. ఇప్పుడు ఒకరి వైపు చూసినప్పుడే మనకు బాధ కలిగిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు జక్కరయ్య పాస్టర్ గారు ఇప్పుడు ఆ చర్చికి ఎంతమంది పిల్లలతో వచ్చి ఉంటారు, కుటుంబాలతో. బాధ కలగలేదా? బాధ కలిగిందా లేదా? కలగదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా? ఇప్పుడు ఎంతమంది ఆ చర్చికి భార్యలతో పిల్లలతో వచ్చినప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు ఎంత బాధపడిపోయి ఉంటాడు అతను. నాకు కూడా పిల్లలు ఉంటే ఎంత బాగుండేది, ముచ్చటగా పారాడతా కాలు చుట్టూ తిరిగే వాళ్ళే కదా. అసలు ఆశన రానిచ్చాడు మనసులోకి. దాని స్తోత్రం. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా. గ్లోరీ. ఆశ నీవయ్యా, ఆమేన్. నా ఆశ నీవయ్యా. హల్లెలూయా. యోబు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు పరీక్షిస్తే పాస్ అయ్యాడు. ముగింపులో 2 ఆశీర్వాదం ఇచ్చాడు. చప్పట్లు గట్టి గట్టిగా చెప్పండి. ఎన్నంతలు?
సిగ్గుపరచలేదుగా. అలాగే ఎలిజబెత్ జకరయ్యను కూడా దేవుడు సిగ్గుపరిచాడా? 100 మందికి సమానుడైన ఒక కుమారుడిని ఇచ్చాడు. బైబిల్లో బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఏమని రాయబడిందో తెలుసా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎప్పుడూ పుట్టలేదంట ఇంతవరకు. మనమందరం ఎవరో ఒక తల్లి కంటేనే కదా పుట్టింది. ప్రపంచంలో ఎంతమంది కనబడ్డారో అంతమందిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదంట. వాక్యం చెప్తుంది, చదవండి. మత్తయి సువార్త, దేవుని స్తోత్రం కలుగును గాక, 11వ అధ్యాయం 11. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవారు ఎవ్వరూ పుట్టలేదంటండి. గొప్పవాడు పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేట్ అయినా గొప్ప కార్యం జరిగిందా లేదా? ఈ రోజున లేట్ అయినా గొప్ప కార్యం జరిగిద్ది. అప్పటిదాకా నీతిని కొలిపోవద్దు, యథార్థంతో కొలిపోవద్దు. అప్పటిదాకా నీ నిర్దోషత్వమును కొలిపోవద్దు. ఎక్కడ తప్పు చేయొద్దు. వాళ్ళు అనే మాటలు నిరాశ చెందొద్దు. అంత నీతిగా ఎందుకురా, అంత నీతిగా ఎందుకు బ్రతకాలరా? ఏం చేశాడు దేవుడు? నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎదురు చూస్తూనే ఉండాలి. అన్నని ఇందాక చెప్పావు కదా, పెదవులో విరుస్తారు. ఇంకొంతమంది అంటారు, జరిగేదైతే ఎప్పుడో జరగకపోయిందా, ఇంకేందయ్యా జరిగేది అనరా? జరిగేదైతే ఎప్పుడో. దేవుని స్తోత్రం కలుగును గాక. గొప్పవాడు పుట్టాడు. దానియేలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత పరీక్షలు ఎదుర్కొన్నందుకు దానియేలుని అంటే దేవుడు, దానియేలు గ్రంథం తీయండి, బహుగా హెచ్చించి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా హెచ్చించాడు? బహుగా హెచ్చించి. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం 5వ అధ్యాయం అదేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. దానియేలుని బహుగా హెచ్చించి అనే మాట ఉంటుందండి. దేవుని స్తోత్రం. అది అప్పుడు కాదు, శోధన ఎదుర్కొన్న తర్వాత. దేవుని స్తోత్రం కలుగును గాక. చదువు. 2:48. ఓకే. ఇక్కడ సింహాల శోధన ఎదుర్కొన్న తర్వాత ఇంకోటి ఉంది, దీవెన. 6:28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అతనికి వచ్చిన శోధనలో నిలబడినందుకు దేవుడు అతన్ని వర్ధిల్లేటట్టు చేశాడు. కొంతకాలం ఎదురు చూడండి, కానీ ప్రారంభ పరీక్షలో నిలబడాలి. ఒక స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు పెట్టే పరీక్షలో కూడా నిలబడాలి. చివరికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యోబుకు 200 దీవెనైతే దానియేలు అంట బహుగా వర్ధిల్లాడంట. అలాగే ఎదురు చూసిన జకర్య, ఎలిజబెత్ల జీవితంలో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరూ పుట్టలేదని రాయబడినట్టుగా గొప్ప కుమారుని దేవుడు ఇచ్చాడు. ఈరోజున గొప్ప కార్యాలని జీవితంలో జరగాలి అంటే
కొన్ని పరీక్షలు నువ్వు రాయాల్సిందే. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాల్సిందే. కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కోవలసిందే. కొన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసిందే. కొన్ని సందర్భాలలో నువ్వు చీకటిని చీల్చుకుంటూ చీకటి మార్గంలో వెళ్ళాల్సిందే. కొన్ని సందర్భాల్లో తలదించుకొని వంగాల్సిందే. పొదల దగ్గర ఏం దించాలి? పొద వస్తున్నప్పుడు ఏం చేస్తారు? తలదించాలి. దాని స్తోత్ర. కొన్నిసార్లు ఇట్లా ఇదిగో ఇది నీకు అన్యాయం జరుగుతున్నా తల ఉంచాల్సింది. కోపం వస్తుంది. అసలు నేను ఏం తప్పు చేశాను, నాకెందుకు ఇలా అనిపిస్తుంది. నాకంటే ఎక్కువ ఆలోచన గలవాడు నా దేవుడు. ఏదో చేస్తాడు, అందుకని మౌనంగా ఉంటున్నాను. నా సమస్యలు, నా భారాలని దేవుడి మీద మోపుతున్నాను. చేస్తాడు దేవుడు. అయినను నీతి తప్పను, అయినను యథార్థత వదలను, అయినను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించను. దేవుడు నడిపించినంతకాలం సాగిపోతూనే ఉంటాను. చెయ్యాలా లేదా, ఇవ్వాలా లేదా అన్నది ఆయన చేతిలో ఉంది. ఆయన చిత్తమే నా జీవితంలో. లేచి నిలబడండి. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చెయ్యాలి, అద్భుత కార్యాలు చెయ్యాలి, ఆశ్చర్య కార్యాలు చెయ్యాలి అని మీరు అనుకుంటే ఈ 2 పరీక్షల్లో మీరు నిలబడాలి. ప్రారంభ పరీక్ష, స్థిరపడిన తర్వాత వచ్చే పరీక్ష. 2 పరీక్షలను నిలబడాలి. ఏమీ లేనప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఏమీ లేనప్పుడు పరీక్షిస్తాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని సూటిపోటి మాటలు, ఎన్ని నిందలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని తలవంపులు ఎలిజబెత్ జకరియలు ఎదుర్కొన్నారు. దేవునికి అప్పగించుకున్నారు. దేవుని చిత్తానికి లోబడిపోయారు. దేవుని దగ్గర పోరాడలా, మాకు అదే కావాలని పట్టుకొని కూర్చోలా. స్తోత్రం, 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 స్తోత్రం. దానియేలు దేవునితో పోరాడలా. నీ చిత్తం జరుగును కాక నీ దేవునికి అప్పగించుకున్నాడు. యోబు దేవునితో పోరాడలా. ఆయన నన్ను చంపినాను, ఆయన కొరకే కనిపెడతాను. ఆయన నన్ను సింహాల బోరుకు అప్పగిస్తే వెళ్ళిపోతాను. ఆయన నన్ను అగ్నిగుండానికి అప్పగిస్తే వెళ్ళిపోతాను. ఆయన నన్ను ఏమి లేని వాడిగా చేస్తే భరిస్తాను, ఓపిక పడతాను. ఆయన నన్ను దుఃఖానికి, కీడులకి గురి చేస్తే భరిస్తాను. ఏదో ఒక దినాన ఆయన నన్ను చూస్తాడు. ఏదో ఒక దినాన నాకు న్యాయం చేస్తాడు. ఏదో ఒక దినాన నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఆయనను నీతి తప్పను, యథార్థత మానుకోను, దోషము చేయను, ఆయన ఆజ్ఞలను మేరను, ఆయన మార్గంలో నడుస్తాను. ఇలా అప్పగించుకోగలవా? ఇలా అప్పగించుకోగలవా? ఇలా అప్పగించుకోగల దేవునికి స్తోత్ర స్తోత్రం. పరిస్థితులు భారమైనా, అన్ని వ్యతిరేకమైనా, నిందలు యోర్ధానుల ప్రవహించిన, కల్వరిలో
రూపము ధ్యానించి ఏమైనా ఏదైనా ఏదైనా నీ చిత్తమే నాలో అయ్యా నా జీవితం నీ కృపపైనే ఆధారపడి ఉన్నది. నా మనసంతా నీ మీదనే ఆనుకొనుచున్నది. ఏమైనా ఏదైనా నీ చిత్తమే నాలో నెరవేర్చుము. నీ కొరకే నీ చిత్తము పడాలి గ్లోరీ. నీ కొరకే నీ చిత్తమే నాలో షాపా రకాల ఉర్రా బాబా. ఏమైనా ఏదైనా నీ చిత్తమే నాలో నెరవేర్చుము. నీ కొరకే నీ చిత్తమే నాలో ఇంచుము. నా జీవితం నీ కృపపైనే ఆధారపడి ఉన్నది. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి.